నమస్కారం అయ్యా. నమస్తే సార్, ఇది నా చేతితో నేసింది సార్. థ్యాంక్ యూ. అమ్మా, ఇది మీకోసం మా చేత్తో నేసిందమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, మీరు మమ్మల్ని గుర్తుపట్టారా? మీరు మా గ్రామానికి వచ్చి మా అందర్నీ ఒప్పించి మీ కంపెనీకి చీరలు నేయించి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. గుర్తున్నావమ్మా? ఓ అవునవును, మిమ్మల్ని కలిసి చాలా ఏళ్ళయింది. ఎలా ఉన్నారండి? బాగున్నావమ్మా. మీ నేత పనంతా బాగా జరుగుతుందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? మీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేయడం ప్రారంభించాక మా బతుకులే మారిపోయాయి సార్. చేతి నిండా పని, కడుపు నిండా తిండి దొరుకుతున్నాయి సార్. అంతేకాదమ్మా, మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. ఇదంతా మీదయ్యేనమ్మా. మాదే ఉందండి. మీ కష్టంతో మీరు బ్రతుకుతున్నారు. పైగా మీరు మా బిజినెస్కి కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మాకెంతో హ్యాపీగా ఉంది. అలా అనడం మీ గొప్పతనం సారు. మీరే గనక మాకు పని కల్పించకపోయి ఉంటే మాకు ఈ బ్రతుకుండేదే కాదు. మా ఊరు పాలిట మీరు దేవుడు సారు. ఇదంతా మీ అభిమానం. మా వ్యాపారం అభివృద్ధి అయిన దానికన్నా మీ అందరికీ చేతి నిండా పని దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మీరే ముఖ్య కారణం. నేను అవైలబుల్గా లేని టైంలో కూడా నీరజ్కి సపోర్టివ్గా వర్క్ చేశారు. సో ఈ సక్సెస్ క్రెడిట్ అంతా మీదే. అవును, మీరందరూ కలిసి కంపెనీ గ్రోత్ కోసం యూనిటీగా పనిచేయటం వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. మీలాంటి స్టాఫ్ ఉంటే మాకెంతో గర్వకారణం. మీరు ఎప్పుడు స్టాఫ్ని జస్ట్ ఎంప్లాయీస్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్లా చూశారు. అంతేకాదు మేడం, మీరు మాకు ఎన్నో విషయాల్లో సపోర్ట్గా నిలిచారు. మీరు చేసిన దాంతో పోల్చుకుంటే మేం చేసింది చాలా తక్కువ సార్. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం సార్. మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడూ చెప్పేది ఒకటే, యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు ఐకమత్యంగా అనుసంధానమై పనిచేసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. అదే మీరందరూ ప్రూవ్ చేశారు. అవర్ యూనిటీ ఈజ్ అవర్ సక్సెస్. ఓకే ఎవ్రీవన్, జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. వెళ్ళండి. ఓకే సార్. హలో సార్, ఒక నిమిషం. మేడం, నేను చేనేత కార్మికులతో మాట్లాడాలి. వాళ్ళ అవసరాలని తెలుసుకోవాలి. వాళ్ళని మీటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పండి. ఓకే మేడం. సార్, మీరు వెళ్ళి బోర్డు మీటింగ్కి ప్రిపేర్ అవ్వండి. ష్యూర్ అను. సండే కమ్. రండి మేడం. సండే, ఆర్య, పాపకు సంబంధించిన యాడ్ పోస్ట్ చేశారు కదా, ఎనీ రెస్పాన్స్? లేదు ఆర్య, స్టిల్ వెయిటింగ్. అదేంటి సండే, యాడ్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 3-4 days అయింది కదా, ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ రాకపోవడం ఏంటి?
సండే ఇయర్ బడ్జెట్ వాట్ హ్యాపెన్స్ అండే? ఆర్య, మన ఇంట్లో నేను సెక్యూరిటీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయించాను. అక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నాకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఒకసారి చూడు. వాట్ ఈస్ దిస్ అండే? ఆనంది ఆ గదిలోకి ఎలా వెళ్ళింది? ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది కదా. నేను అను తప్ప ఆ రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళే ఛాన్స్ లేదు. అను అయితే ఆఫీస్లోనే ఉంది కదా ఆర్య. ఒకసారి రివైండ్ చేసి చూద్దాం, అసలేం జరిగిందో తెలుస్తుంది. ఆ గది లాక్ చేసే ఉంది, కానీ సడన్ గా ఎలా ఓపెన్ అయింది? పైగా తను రాజనందిని. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమిన్ అను. ఏంటి సార్, మీరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? నథింగ్ అను. మరి రాజనందిని అని ఏదో అంటున్నారు?
ఆ, అది రాజనందిని టెక్స్టైల్స్ బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. బోర్డు మీటింగ్ ఉంది కదా. ఓహో, అలా అన్నారా? సార్, బోర్డ్ మెంబర్స్ అందరూ వచ్చేసారు. మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేను, నువ్వు బయలుదేరు, నేను వస్తాను. సార్, అను, అంతా ఓకే కదా? మీరేదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఆ, అలాంటిదేం లేదను. కన్స్ట్రక్షన్ సైట్లో చిన్న ప్రాబ్లం, నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ఓహో, ఆర్య, నేను వెళ్ళి అక్కడ ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేసి వస్తాను. మీరు బోర్డు మీటింగ్ చూసుకోండి. ఓకే సండే, కేర్ఫుల్. ఓకే ఆర్య, బాయ్ అను. బాయ్ సార్. వెళ్దామాను. అన్నయ్య, మనల్ని పిక్ చేసుకోవడానికి ఇప్పుడు అమ్మ నాన్న వస్తారా, బాబాయ్ వస్తారా? నో అక్కి, అమ్మ వాళ్ళకి ఆఫీస్లో హెవీ వర్క్ ఉందంట. డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుని మనల్ని ఇంటికి తీసుకెళ్తారు. అన్నయ్య, మనం కూడా ఆఫీస్కి వెళ్దాం అన్నయ్య. ఇంటికి వెళ్తే ఆనంది ఉంటుంది. తనని చూస్తే నాకెందుకో నచ్చట్లేదు. కానీ అమ్మని అడగాలి కదా. అక్కి, అబ్బాయి, ఇంకా మీరు వెళ్ళలేదా? మా కార్ ఇంకా రాలేదు టీచర్. టీచర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా అమ్మకు ఒకసారి కాల్ చేసి ఇస్తారా? ష్యూర్. హలో, నేను అక్కి వాళ్ళ టీచర్ని. స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. హలో టీచర్, చెప్పండి. అబ్బాయి మీతో మాట్లాడాలంట. ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఇదిగో మాట్లాడబాయ్. హలో అమ్మా. అబ్బాయి, స్కూల్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే, కార్ పంపించాను. మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి. నేను నాన్న ఆఫీస్లో ఉన్నాము. వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాము. ఓకే? అమ్మా, నేను చెల్లి డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాం. ఇక్కడికా? ఇక్కడికెందుకు నాన్న? ఇంటికి వెళ్తే ఆనంది ఉంటుంది. తన వల్ల అక్కి డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఆఫీస్కి వస్తామమ్మా. అమ్మా, మేము అసలు అల్లరి చేయం, కామ్గా ఉంటాం. ప్లీజ్ అమ్మా, నో చెప్పొద్దు. సరేలే, నేను డ్రైవర్కి చెప్తాను. ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ. బాయ్ నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా. ఆనంది వల్ల పిల్లలు బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. తనేమో ఏ వివరాలు చెప్పట్లేదు. పిల్లలు హర్ట్ అవ్వకుండా ఎలాగోలాగా మేనేజ్ చేయాలి. ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడాలి. కేశవా, ఏంటి ఇలా వచ్చావు? అమ్మా, ఈరోజు ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఉంది. ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాడు ఆర్య, అది తీసుకెళ్దామని వచ్చాను. ఫోన్ చేస్తే నేనే డ్రైవర్తో పంపించేదాన్ని కదా, అదే పనిగా నువ్వు రావడం దేనికి? అమ్మా, అది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఫైల్, నేనే తీసుకెళ్దామని వచ్చాను. అవునా, సరే వెళ్ళి తీసుకో. యా. కేశవా, ఫైల్ తీసుకుని వెంటనే వెళ్ళిపోకు. ఎలాగో వచ్చావు కదా, భోంచేసి వెళ్దు గాని, సరేనా? అమ్మా, అంత టైం లేదమ్మా, ఆల్రెడీ బోర్డు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే సరే, నువ్వు ఫైల్ తీసుకుని వచ్చేలోపు నేను క్యారేజ్ రెడీ చేస్తాను. ఆఫీస్లో అందరూ కలిసి తిందురు గాని. సరేనమ్మా. గోపి,
హలో శంకర్ గారు చెప్పండి. నో ప్రాబ్లం. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నేను ఆర్యా సార్తో తర్వాత మాట్లాడతాను. పాప ఈ గదిలోనే ఉండాలి. ఏమైంది? కొంపదీసి పాప వేరే గదిలో ఉందేమో. ఇక్కడ కూడా లేదే. అసలేమైంది? ఒకసారి అమ్మని అడిగి చూస్తే. వద్దులే, అనవసరంగా కంగారు పడుతుంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. తర్వాత మాట్లాడచ్చు.